సో అమరావతి దగ్గరికి వస్తే సార్, పునఃప్రారంభ పనులు చేసి 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం జరిగిపోతుంది అన్నారు. 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తామంటున్నారు. సాధ్యమవుతుందని మీరు నమ్ముతున్నారంటే ఏం చెప్తారు సార్? 3 ఏళ్ల తర్వాత మరలా ఇదే ప్రధాని గారు వచ్చి ఆల్రెడీ 68,000 కోట్లు అన్నారు. నాకు తెలిసి 43,000 కోట్లు ఆల్రెడీ కాంట్రాక్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్తోనూ అడ్డుకోతున్న లోన్లు కూడా ఆల్రెడీ 30,000-32,000 కోట్ల వరకు అయినట్టు మీద కూడా అవుతున్నట్టుంది. పనులు అయితే శరవేగంతో కొనసాగుతుంటే నాకు కనపడలేదు. మనం క్రితం వారం కూడా వెళ్ళాను. పనులు మొదలైనవి కొన్ని చోట్ల నడుస్తున్నాయి. శరవేగంగా టైం పట్టవచ్చు. ముందర రైతుల కోసం, త్యాగం చేసిన రైతుల కోసం ముందర ఎవరి పేటలకు ఇచ్చి వాళ్ళకు న్యాయం చేసిన అవసరం ఉంది. మిగతా సదుపాయాలు చేసి, అందువలన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయ్యే అవకాశం ఉందండి. 80-90%. ఈ తప్ప నమ్మరు. ఈ తప్ప సగం రాడ్లు నిలబెట్టి మళ్ళీ సార్ అంటే జనం నమ్మరండి. అందువల్ల ఉపాధి మార్గాలు కూడా అన్వేషించాలి వాళ్ళు. అక్కడ రాజధాని సస్టైనబిలిటీ ఇండెక్స్ పెరగాలంటే అక్కడ ఉపాధి మార్గాలు రావాలి. ఉపాధి ఉంటే 4 మంది వస్తారు. అదే ఇంతకుముందు చెప్తున్న అంతరం మీ బ్యాటరీ సమస్య వచ్చింది. హైదరాబాద్ నా చిన్నప్పుడు ఏమండి, ఉమ్మడి రాష్ట్రం తర్వాత ఈసీఎల్ తెలుసుకండి, ఏఎస్ రావు గారు, అయ్యగారు సాంబశివరావు గారు, లేటెస్ట్ చెల్లికన్ రామారు, బిహెచ్ఎల్, అలాగే ఐఐసిటి, ఎన్ని సంస్థలు వచ్చింది ఎక్కడికి, ఎంతమంది తీసుకొచ్చారండి. చాలా గొప్ప ఆ రోజు వచ్చింది ఉపాధికరంగా. ఆ తర్వాత ఫార్మాస్యూటికల్, ఇక్కడ ఐడిపిఎల్ ఉంది కాబట్టి దాని నుంచి రెడ్డి ల్యాబ్స్, స్టాండ్ ఆర్గనైజేషన్ లిమిటెడ్ అనేక రావటం. దాని తర్వాత సాఫ్ట్వేర్స్ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రతిభ ఉంది. దాన్ని రాజశేఖర్ గారు ఇంకా ముందు తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి గారు, తర్వాత అంతకుముందు కేటీఆర్ గారు బాగా తీసుకెళ్తున్నారు. దట్ కానీ బిఫోర్ దట్ ఆల్రెడీ సిఎంసి కంపెనీ ఇక్కడ ఉంది, కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, తర్వాత టీసీఎస్కి వెళ్ళింది అనుకోండి. అంతకుముందే సోలెక్స్ సిస్టమ్స్, అలాగే సెయింట్ అంటే మోహన్ రెడ్డి గారి కంపెనీ హైటెక్ సిటీ ముందే ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నాయి. మన పోటీ వరకు తీసుకెళ్లారు. ఆ ఉపాధి కేంద్రంగా వచ్చింది కాబట్టి హైదరాబాద్ డెవలప్ అయిందండి. అందువల్ల అమరావతి డెవలప్ అవ్వాలంటే బై హంబుల్ రిక్వెస్ట్ ఉపాధి కేంద్రంగా దాన్ని తయారు చేస్తా. మిగతా ఇండస్ట్రీస్ కానీ, మిగతా సేవా రంగాల్లో కానీ, రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి. సస్టైనబుల్ గ్రోత్ ఉంటుంది దాని దగ్గర. ఒక మంచి రాజధాని అయితే ఆంధ్రప్రదేశ్ కావాలండి. అది అందరి రాజధాని. నేను నెప్ట్గా చెప్తున్నాను, దాంట్లో ఉండాలి, చెప్పుకోవాలి. ప్రపంచం అంతా నగరీకరణ అవుతుంది. మనం తగ్గిస్తానికి ప్రయత్నిస్తాం కానీ ఆపగలుగుతామా? నగరీకరణ మొత్తం 1 కోటి మంది జనాభాని పెట్టడం కాదు. ఆనందదాయకం రిపోర్ట్ ఇచ్చాం కదా, మేమందరం దేశాలు తిరిగిచ్చాం. ఆనందదాయకమైన నగరంగా అంటే హ్యాపీనెస్ ఇండెక్స్, తర్వాత చంద్రబాబు నాయుడు గారు బాగా క్యాచ్ చేశారు దాన్ని. మరి హ్యాపీనెస్ ఇండెక్స్ ఉండే నగరం కింద, అద్భుత నగరం, ఉపాధి ఇచ్చే నగరం కింద వద్దేలాగా కోరుకుంది. కానీ ఈ మోడీ గారు ఉండగా, ఈ అమిత్ షా గారు ఉండగా ఈ భ్రమ అప్పులతో చేసుకోవాల్సిన పరిస్థితి. ఆయన అంతా పిలిచి, బాబుని పిలిచి బట్టలు పెట్టడం, లేదా పెద్దబాబుని పిలిచి నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ ఇవ్వటం, కావలించుకోవటం, బుల్బాబుని పిలిచి చాక్లెట్ ఇవ్వటం, ఈ పనులు చేయటంలో ఈ మేనేజ్మెంట్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నిజమైన న్యాయం చేయాలనే ఉద్దేశంలో కనపట్లేదు. సో జరిగే అవకాశం లేదంటారా న్యాయం? అమరావతి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తల్ల కిందలో తపస్సు చేస్తే ఇప్పుడు పడుతుందండి. ఐ షుడ్ అప్రిషియేట్. నిజంగా చెప్తే మీరు చూసుకోండి ఎంత తిప్పలు పడుతున్నారు. ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి కన్స్ట్రక్టివ్గా, నేను క్రిటిసిజం చేస్తే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తాను. పారదర్శకంగా దాన్ని నిర్మించే కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కూడా పెంచండి. అప్పుడు ఎక్కువ మంది వలస వస్తే నగరం పెరుగుతుంది. పెద్ద భవనాలు ఉంటే నగరం పెరిగిపోతుంది అనుకోవద్దు. సెక్రటరియట్ ఉంటే నయా రాయపూర్ సంగతి చూడండి. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను, చాలాసార్లు మాట్లాడాను. నేను చెప్పింది కొంతమంది నమ్మలేదు, వెరిఫై చేసుకున్న తర్వాత నమ్మారు. 2014 చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, బేస్ ఎక్స్పోర్ట్స్ 1,500 కోట్ల లోపు. మే 30, 2019 చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైం కూడా 1,500 కోట్ల లోపే. నేను చెప్పలేదు, పురంధేశ్వరి గారు గవర్నర్ పార్లమెంట్లో ప్రశ్న ఇస్తే వచ్చిన సమాధానం. అందువలన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా 2,500 కోట్ల లోపు. ఇవాళ ఏమో ఒరిస్సాలో ఉంది, పక్కన కర్ణాటకలో 4.5 లక్షల కోట్లు చేరుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ మేము వాళ్ళు పొడి చేసాం, వీళ్ళు పొడి చేసాం. ఏంటండి పాలకులు పొడి చేసింది? పొడి చేసింది? పక్క రాష్ట్రం 3 లక్షల కోట్లు అంటే మరి నిర్మించాం కదా, పక్క రాష్ట్రం 4 లక్షల కోట్లు. ఆ పక్షం ఆ ఒరిస్సా అటవీ రాష్ట్రం అంటారు, దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ కంటే 40% ఎక్కువ ఎక్స్పోర్ట్సా?
ఎక్కడో ఉత్తరాఖండ్ ఉందండి, అది ఎక్కడో, దాంట్లో కూడా ఎక్కువ. ఏం చేస్తున్నారండి? నిజమైన యువత కోసం ఉపాధి అవకాశాలు ఇదండి. మారుడి గారి ఫ్యాక్టరీ వచ్చింది, ఏదో ప్రయత్నం చేస్తారు కొంతవరకు. బట్ యువతని డెవలప్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. ఇట్స్ డూ రెస్పెక్ట్స్ దెమ్. ఐ డోంట్ వాంట్ టు. నేను అసభ్యంగా పరుషంగా కూడా మాట్లాడాల్సిన పని లేదు. కన్స్ట్రక్టివ్ కార్యక్రమాలు చేయమని కోరుకుంటున్నాం. సో వాళ్ళు అన్నట్లుగా 3 years లో అమరావతిని కంప్లీట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? నగర నిర్మాణం పోలవరం ఎట్టే ఉంటుందండి. ప్రాజెక్ట్ అనేది నీళ్లు లేవు, నీళ్లు మాత్రం డెడ్ స్టోరేజ్ ఉంటాయి. పునరావాసం అనేది వాళ్ళు సాగు వాళ్ళు చేస్తారు, లేదా మీరు సావండి అని చెప్తే ప్రాజెక్ట్ పూర్తయిపోయినట్టు చేలు పెట్టుకుంటారు మీరు. అమరావతి నిర్మాణం ఖచ్చితంగా పూర్తవ్వాలి, గొప్పగా నిర్మాణం కావాలని కోరుకుంటున్నాను. కానీ సస్టైనబిలిటీ ఇండెక్స్ దానికి పెరగాలంటే దాంట్లో ఉపాధి కల్పన సౌకర్యాలు మిగతా మీద కూడా దృష్టి పెట్టాలి. కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి, ఈ బడికి రావాలి కదా. మోడీ గారు వచ్చి నేను అంత లంబా చూడ ఉపన్యాసం ఇచ్చిపోయారు కదా. ఆయన మరి 10 ఏళ్లలో ఆఫీసులు ఎందుకు పెట్టలేదు అక్కడ? 5 ఏళ్ళకి జనగారి కక్షాది దగ్గర అంతకుముందు గాడ్లు కాసారని ఏమైనా పేరు తీస్తే గవర్నీల్ని మనం ప్రశ్నించకూడదులేండి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఉన్నాయి కదా, ఇది ఏర్పాటు చేస్తున్నారు. టకటక బిల్డింగ్లో ఒక 100 బిల్డింగ్ కట్టించవచ్చు కదా. కేంద్ర ప్రభుత్వ సంస్థలు 400 పెట్టారు కదా హైదరాబాద్లో. కనీసం ఇక్కడ ఒక 100 కేంద్ర ప్రభుత్వ సంస్థలు పెట్టవచ్చు కదా, ఉపాధి వస్తుంది కదా. ఒక రీసెర్చ్ సంస్థలు పెట్టవచ్చు కదా. ఏమీ చేయకుండా చాక్లెట్ తీసుకో, బిస్కెట్ తీసుకో, ప్రజలకు ఆమ్లెట్ వేసుకో. అంతే అంటారా? నేను చెప్తున్నా కదండి, అన్ఫార్చునేట్లీ. కానీ రాష్ట్ర ప్రభుత్వం కష్టపడుతుంది అమరావతి గొప్ప రాజధానిగా తీర్చిదిద్దుకుండాలని, తీర్చిదిద్దుకోవాలని నాలాంటి వాళ్ళు అనుకుంటున్నారు. ఈ తప్ప నేను అనవసరంగా వీళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్న ఆ అమరావతిని చూపించి ఫోటోలు తీసి వేలాదిగా షేర్ చేసుకుంటున్నారు. ఎండాకాలం మునగదు అక్కడ, వచ్చిన నీళ్ళు ఎప్పుడో వర్షాకాలం. అమరావతి విగ్రహం అంటే బుద్ధుడి విగ్రహం చూసారా, అది అమరావతి. ప్రస్తుతం వెంకటపాలెం జంక్షన్ ఏదైతే ఉందో, ఇప్పుడు వెస్టర్న్ బైపాస్ వెళ్ళే రాజధాని ప్రాంతం, ఇక్కడికి సరిగ్గా మీరు నీళ్లు చూపిన ప్రాంతం ఆ అమరావతి వేరే అమరావతి, దాన్ని కట్టుకు 31 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది చూపించి రాజధాని 29 గ్రామాలు కూడిపోయినట్టు మంచిది కాదని ఇక నుంచి అన్న ప్రాధాన్యత కార్యక్రమం మీద రైతుల మీద దృష్టి పెట్టమన్నా. 24 గంటలు అమరావతి మీద ఇంకా ఏం ట్రోల్ చేస్తారు మీరు? అంటే కాన్సన్ట్రేషన్ అంటే ఉండదండి వేరే కాన్సన్ట్రేషన్. సమస్యల మీద, విభజన హామీ మీద మాట్లాడండి, భావితరాల మీద మాట్లాడండి. అది మానేసి 24 గంటలు హాంటింగ్ వాట్ ఇస్ నాట్ కరెక్ట్.